సో ఈ మధ్య మొత్తం ఒక లాస్ట్ 2 days నుంచి ఫ్యాంగ్ టు మ్యాంగోస్ అని చెప్పి నడుస్తుంది. మ్యాంగోస్ మన సమ్మర్లో వచ్చే మామిడికాయలు కాదు. సో కంపెనీస్ నేమ్ అనమాట. సో ఏంటి ఫ్యాంగ్ నుంచి మ్యాంగోకి అంటే ఇంతకుముందు మనకి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఈ 2010 వరకు ఈ ఇంటర్నెట్ ఎరాలో ఈ కంపెనీలు అనేది బాగా వాటి పర్ఫార్మెన్స్ బాగుంది, ఇవి బాగా డిమాండ్లో ఉన్న టాపిక్స్ అయిపోయింది. బట్ ఈ 2020 దగ్గర నుంచి మనం స్లోగా దీని షిఫ్ట్ అనేది మ్యాంగోస్కి వచ్చింది. అందులో మెటా అంటే ఫేస్బుక్ నుంచి మెటా, కానీ ఇక్కడ ఓన్లీ ఒక రెగ్యులర్ అప్లికేషన్ లా కాకుండా మెటాలో ఉండే కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఏఏని, మెటావర్స్, వాళ్ళు కొత్తగా చేస్తున్న ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటి అనమాట. తర్వాత ఆంథ్రోపిక్ మీకు తెలిసిందే, క్లౌడ్ ఏఐ, ఎన్విడియా, గూగుల్, ఓపెన్ ఏఐ అండ్ స్పేస్ ఎక్స్. స్లోగా ఈ 2020 ఏఏ ఎరాలోకి మనం మూవ్ అవుతున్నప్పుడు ఈ కంపెనీస్కి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. స్పేస్ ఎక్స్ మీకు స్పేస్ గురించి తెలిసిందే కదా, మన ఎలన్ మస్క్ది. సో వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ కూడా మాక్సిమం ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీదే ఉంది. సో ఈ ఫ్యూచర్ మొత్తం ఇక్కడ 2026 నుంచి ఫ్యూచర్ మొత్తం ఏ డిపెండెంట్ ఉన్న ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఉండబోతుంది. సో స్లోగా ఈ షిఫ్ట్ జరిగిపోయింది మనకి ఈ కామర్స్ నుంచి స్లోగా ఈ ఆటోమేషన్ మీదకి. రెగ్యులర్ పర్సనల్ గా వాడే మన యాపిల్ లాంటి డివైస్ నుంచి పవర్ఫుల్ కంప్యూటింగ్. స్లోగా యాపిల్ మీద కూడా ఇంటెన్షన్ చాలా మందికి ఆ పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. నేను కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇది స్లోగా ఈ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. మనకి యాజ్ ఎ స్టూడెంట్ గా, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ మనం టెక్నాలజీలో ఉండి జాబ్ చేసుకుంటూ ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి మీ జాబ్ థ్రెట్ లో ఉంటుంది అనుకున్న భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ షిఫ్ట్ ని కంప్లీట్ గా ఏ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి ఫోకస్ చేయండి. లైక్ ఏఐ ఇంజనీరింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, డేటా ఇంజనీరింగ్ ఇలాంటి టాపిక్స్ మీద, ఎంఎల్ ఇంజనీరింగ్ ఇలాంటి టాపిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో దానివల్ల మనకి నెక్స్ట్ ఇంకొక 10 years పాటు కెరీర్ బాగుంటుంది. ఫ్యాంగ్ టు మ్యాంగోస్ ఇది ఎలాగైతే టెక్నాలజీలో చేంజ్ జరుగుతుందో మన రియల్ టైం లైఫ్ లో కూడా మన ఐటీ సెక్టార్స్ లో జాబ్ కొన్ని రోజులు సస్టైన్ అయ్యి నిలబడాలి అంటే సో మనం కూడా స్కిల్ సెట్ ని మార్చుకోవాల్సిందే.